నమస్తే. తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జర్నలిస్టులుగా మమ్మల్ని అందరిని ఆహ్వానించడం నేను స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా మేము కూడా మాట్లాడాల్సిన అవకాశాన్ని మాకు కల్పించారు. థ్యాంక్ యూ. నేను కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ ధర్నాలో విద్యార్థులు చేసిన ఆ పోరాటంలో లాస్ట్ వన్ డే నేను కూడా అక్కడ ఉండడం జరిగింది. అక్కడ నాకు అనిపించింది ఇంత అద్భుతమైన పోరాటం ఇక్కడ జరుగుతున్నది. ఈ అద్భుతమైన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఒక బలమైన పోరాటం జరగాల్సిన అవసరాన్ని నేను గుర్తించిన. అందులో భాగంగా తెలంగాణలో ఉన్న అనేకమైన రాజకీయ అంశాల మీద, సామాజిక రుగ్మతల మీద, ఆర్థికపరమైన అంశాల మీద, తెలంగాణ ప్రజల సంపద వనరుల మీద ఇక్కడ పెద్ద ఎత్తున ఫైట్ జరగాలి, డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి. అందులో భాగంగా మేము మాట్లాడుకున్నప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరిగిన పోరాటాన్ని మనం తెలంగాణకు ఎట్లా అన్వయించుకొని ఏ రకంగా మనం ఫైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, ఆ స్ఫూర్తిని తెలంగాణలో ఎట్లా కొనసాగించగలుగుతాం. తెలంగాణలో స్ఫూర్తి కొత్తగా మనం తీసుకురావాల్సింది లేకపోతే ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆ పోరాట స్ఫూర్తి ఆల్రెడీ మనకు ఉన్నది. ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలు మనం ఇంకా అడుగు ముందుకేయడానికి. కాకపోతే మనకి ఇప్పుడు అదొక ఎగ్జాంపుల్ కింద కనబడుతున్నది. అంటే ఇంకా మనం తెలంగాణ వచ్చింది అయిపోయింది అని కాకుండా ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని మనం ఇంకా గుర్తించాలి. ఇప్పుడు తెలంగాణలో మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది రాబోయే రోజుల్లో తెలంగాణ క్రాంతి దళ్ కానీ ఇంకా సంఘాలకి మాలాంటి వాళ్ళం చెప్తున్నది ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీ మీద మనం కొట్లాడాలి. స్టార్ట్ చేయాలి. బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ, #బ్యాన్ నారాయణ శ్రీ చైతన్య. ఈ క్యాంపెయిన్ మనం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చేతిలో కాదు తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాల్సింది. ప్రభుత్వ రంగంగా విద్యా వ్యవస్థ ఉండాలి. ఉన్నట్టుగానే కనబడుతుంది టెక్నికల్గా, చట్టం ప్రకారంగా. కానీ టోటల్గా కార్పొరేట్ మాఫియా చేతుల్లో ఉన్నది. ఆ తెలంగాణలో ఇంకా విపరీతంగా ఉన్నది. హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్బు, మెడికల్ హబ్బు అంటే నిజంగానే హబ్బు. దేనికి హబ్బు అంటే ప్రైవేట్ మాఫియాకి, ఈ కార్పొరేట్ల హబ్గా మారిపోయింది. కాబట్టి దీన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం పెద్ద ఫైట్ జరగాల. ఈ ఫైట్ జరగాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? లీడర్ల నుంచి స్టార్ట్ అవ్వాలంటే అది కుదరని పని. ప్రజల దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. అందుకే జంతర్ మంతర్ దగ్గర జరిగిన లాంటి పోరాటం ఇక్కడ కూడా జరగాలి. అందుకు నాయకత్వం కావాలి, యువత ముందుకు రావాలి, బలంగా ముందుకొచ్చి ఈ ఎడ్యుకేషన్ పాలసీ మీద మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మనకి ఈ విద్య అనేది మనకు అందకుండా పోతుంది. జనరేషన్స్ ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. లక్షలు ఖర్చు పెడితే తప్ప ఇవాళ ఎడ్యుకేషన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తున్నది, కానీ మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత అంటే 8%కి మించట్లేదు. కేంద్రంలో సేమ్ అంతే ఉంది. ప్రపంచంలో ఏ దేశము ఖర్చు పెట్టని అత్యంత తక్కువ బడ్జెట్ కేంద్రంలో మన భారత ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 2.5% ఆర్ సంథింగ్. తెలంగాణకు వచ్చేసరికి అదే 6-7% మించి ఖర్చు పెట్టట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా తయారైంది. మళ్ళీ పేరుకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు, టీపీఎస్లు అంటారు, ఇంకోటి అంటారు. ఎట్లా కడతారు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీరు బడ్జెట్ కేటాయిస్తే కదా. కాబట్టి వీళ్ళు చాలా క్లియర్గా ఈ నారాయణ శ్రీ చైతన్య గుప్పిట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ లీడర్లు ఉన్నారు. వీళ్ళ గుప్పిట్ల నుంచి బయటకు రావాలంటే ఈ విద్య అనే అంశం ఎలక్షన్ ఎజెండా కింద మారాలి. ఎవరు మార్చాలి? ప్రజలు మార్చాలి. కాబట్టి ప్రజలను ఆ దిశగా మార్చడానికి మనం బలమైన పోరాటం చేయాలి. ఆ పోరాటం జరిగినప్పుడే ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి రెడీ అవుతుంది. అండ్ సేమ్ హెల్త్ సెక్టార్, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ నలుమూలల నుంచి హైదరాబాద్కి వైద్యం కోసం వస్తుంటారని అంటారు. ఎక్కడికి వస్తారు? అపోలోకో, యశోదకో, లేకపోతే ఇంకా ఏఏజీ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. అదొక ప్రైవేట్ మాఫియా. గాంధీ, ఉస్మానియా, ఇంకా ఏ ఆసుపత్రి, నీలోఫర్ దగ్గర నుంచి ఏ ఆసుపత్రి తీసుకున్నా ఏ రకమైన సిచ్యువేషన్లో ఉన్నాయి? మీ గ్రామంలో, మీ మండలాల్లో, మీ జిల్లాల్లో ఉన్న పిహెచ్సిలు కానీ, మండల ఏరియా ఆసుపత్రులు కానీ, జిల్లా ఏరియా హాస్పిటల్స్ కానీ ఏ పరిస్థితిలో ఉన్నాయి? కనీసం మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు కదా. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. ఉద్యోగాల మీద ఫోకస్ చేయాలి. ఎక్కడో బీహార్ నుంచి, యూపీ నుంచి వలస వచ్చి 100 కిలోమీటర్లు పోయి ఎందుకు కార్మికులుగా పనిచేస్తున్నారు? కాబట్టి ఈ సిచ్యువేషన్ మారకపోతే, ఇది ఎలక్షన్ ఎజెండా కాకపోతే భవిష్యత్తు మారదు. అది కేవలం ఒక పోరాటం చేసినాం, దాని నుంచి ఆయన ఒకరు రిజైన్ చేసిందంటే కుదరదు అది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ అన్ని అంశాల మీద కొట్లాడినప్పుడు మాత్రమే
మార్పు అనేది సాధ్యమవుతుంది. పర్టికులర్గా తెలంగాణలో అద్భుతమైన హైదరాబాద్ లాంటి ఆర్థిక ఆదాయం వనరుగా ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న మనకి మిగతా ప్రాంతాలకు కూడా అవకాశం లేదు. మనకు అవకాశం ఉంది, కానీ దీన్ని కూడా మనం వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఒక బలమైన పోరాటం జరగాలి, ఆ దిశగా ప్రయత్నం జరగాలి. సో తెలంగాణ క్రాంతి దళ్ మీరు ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అది పొలిటికల్ పార్టీ పెడతారా లేకపోతే సంఘంగా ముందుకు తీసుకెళ్తారా అన్నది అతి త్వరగా మీరు డిసైడ్ చేస్తే సమాజం మీ వైపు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.